వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో చాలా జరిగాయి, అవన్నీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను చెప్పడం మర్చిపోతున్నా, ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోస్ నచ్చిన వాళ్ళని నేను లైక్ చేయమని చెప్పను. నచ్చిన వాళ్ళు మాత్రం ఒక్క లైక్ చేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. యాక్చువల్గా ఎపిసోడ్ అయిన తర్వాత మనకి నార్మల్గా అయితే నామినేషన్స్ ఎపిసోడ్ 2 రోజులు నడిపేవాడు, ఈ రోజు కూడా అలాగే నడుపుతున్నా. బస్ సుత్తి నడుస్తూనే ఉంది. కాకపోతే ఈ టీటీఎఫ్ టాస్క్లు స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ రోజు నుంచి, అందుకు త్వరగా సింగిల్ ఎపిసోడ్ లో తోస్తాడు. కానీ అసలు నైట్ 3 వరకు నామినేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. నాకైతే విసుగొచ్చి చూడలేక మ్యూట్ లో పెట్టుకున్నాను నేను టీవీ, ఆ సుత్తి వినలేక. నాన్ స్టాప్, ముఖ్యంగా నబీల్ అబ్బా దారుణం. ఎంత అంటే ముందు రోజు చెప్పాడు కదా ప్రేరణతో, నేను రేపు సిల్లీ పాయింట్ కూడా ఫైర్ చూపిస్తానని, అదే చేశాడు. సిల్లీ పాయింట్ ఫైర్ చూపించడం అంటే తింగరతనం. కాకపోతే ఫైర్ చూపించడం అంటే అదా, ఫైర్ చూపించడం అంటే గేమ్స్ లో బాగా ఆడమని, నామినేషన్స్ లో ప్రాపర్ పాయింట్స్ పెట్టమని. ఇప్పుడు అభిజిత్ ఫైర్ చూపించాడు. ఎలా చూపించాడు? ఇలాగే నిలబడి చూపించాడు ఫైర్. అది ఫైర్ అంటే. ఇలాగే నిలబడి పులి అని తెప్పించుకున్నాడు పేరు. నీ పాయింట్స్ తో పవర్ చూపించు, నీ పర్సనాలిటీతో పవర్ చూపించు, ఇవి. అంతేగాని టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లు ఆడేయడం ఇది ఒక్కటి కాదు ఫైర్ అంటే. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు, ముఖ్యంగా నీ పర్సనాలిటీ అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఫుల్ గా ఫెయిల్ నబీల్, మామూలుగా దారుణంగా ఫెయిల్. అంట ఎల్లెల్లా తిరుగుతాడు అంటాడు, ఎల్లెల్లాగా అంటాడు, ఎల్లెల్లా కొట్టుకుంటాడు, డ్యాన్స్ చేస్తాడు. ఏంటది అన్ని నిబ్బ వేషాలు చిరాగ్గా. తన గ్రాఫ్ తనే మొత్తం పడేసుకున్నాడు ఇలాంటి వేషాలు వేసి. ఊరికి డబ్బా రాయడు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతాడు హౌస్ లో. ఇది నామినేషన్స్ వచ్చేటప్పటికి ఇది. రోహిణి అసలు మాట్లాడినవుడే నిన్న గౌతమ్, అది మన ఎపిసోడ్ లో చూసాము. గౌతమ్ని కూడా అలాగే మాట్లాడినవ్వలేదు. ఈ లైవ్ లో ఆ రోహిణిని మాట్లాడినవుడు ఒక్క మాట, నా మాట విను అంటే వినడు, తనదే కరెక్ట్ అంటాడు. నేను ఇంతే, నేను కత్తిరిగాడిని గొప్ప అనుకుంటున్నాడు. అలా అంటే నేను కత్తిరిగాడిని, నేను ఎలాగే చేసేస్తానంటే బయట హీరో ఎలివేషన్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నాడు. నువ్వేమో తింగరోళ్ళ చేస్తుంటే నీకు హీరో ఎలివేషన్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, అన్ని నామినేషన్స్ పడతానే ఉన్నాయి. వరుసగా 1:30కి ఇండియా టైమింగ్ అనుకుంటే 2:30కి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. అబ్బా ప్రతి ఒక్కళ్ళు లేస్తారు వస్తారు, వాళ్ళ కామన్ పాయింట్ ఒకటే, అది ఆ గౌతమ్ని నామినేట్ చేయడం. అది కూడా సేమ్ పాయింట్ మీద ప్రతి ఒక్కళ్ళు సేమ్ పాయింట్. ఇంకా దారుణమే, పాడిందే పాడరా పాచిపోల దాసరా అంటారు చూడు, ఆ రకంగా పడ్డాయి గౌతమ్ మీద నామినేషన్స్. ఒకే పాయింట్ పట్టుకుని మొత్తం అందరూ వచ్చి గుద్దుతారు. అయినా ఎక్కడైనా కొంచెమైనా లూజ్ అయ్యాడా? వర్డ్స్ లూజ్ అయ్యాడా? బిహేవియర్ లూజ్ అయ్యాడా? ఎక్కడైనా లూజ్ అయ్యాడా? ఇప్పుడు విన్నర్ రేస్ లో ఎందుకున్నాడు గౌతమ్? ఈ బిహేవియర్ వల్ల. అసలు ఆ ఓటింగ్ రిజల్ట్స్ పెట్టాను మీరు చూడండి. ఓటింగ్ ఓ రేంజ్ అసలు మామూలుగా పెరగలేదు. నిన్నటి ఎపిసోడ్ తో గ్రాఫ్ గౌతమ్ ఎటో పోయింది, మామూలుగా వెళ్ళలేదు, అసలు ఎక్కడో ఉంది. వీడియో పెట్టాను, మన చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. ఓ రేంజ్ మామూలుగా పెరగలేదు, భయంకరంగా పెరిగిపోయింది. ఎందుకంటే తనంత డిఫెండింగ్ చేసుకునే విధానం ముందు చూడు, ఆ విధానం కూడా ఆడియన్స్కి నచ్చింది. ఒక్క వర్డ్ లూజ్ అవ్వట్లేదు. యువతల నుంచి నబీల్ హీరో ఎళ్ళు అక్కడ నిలబడు, పృథ్వీ మీదకి రౌడీలాగా వచ్చేసి ఎవరు మట్టుకు వాళ్ళు అలా చేస్తున్నా కానీ ఎక్కడ లూజ్ అవ్వకుండా. అది కూడా సేమ్ పాయింట్, ఫుడ్ అంటారు. వీళ్ళు ఎవరో తినట్లేనట్టు ఫుడ్. మనకి ఇంకా ఎపిసోడ్ లో కట్ చేసాడు. ఫుడ్ అంటుంటే ఇలాగా ఫ్రూట్స్ ఎవరో తినరు, నేనే ఫ్రూట్స్ వేస్ట్ అయిపోతున్నాయని అందరి దగ్గరికి పట్టుకెళ్ళి ఇస్తాను, విటమిన్స్ వస్తాయని నేను ఇస్తానని కూడా చెప్తున్నాడు. అలాంటివి మనకి ఎపిసోడ్లో వీడు కట్ చేసేస్తాడు, మరి ఇస్తే మాత్రం నేనైతే చూడలేదు. సో ఇది దారుణం అనమాట. సో ఎటు నుంచో ఎటు వెళ్ళిపోయింది కదా నబీలు, రోహిణి. అక్కడికి మాట్లాడుతానా ఆగు అంటే మాట్లాడినప్పుడు ఊరికే విజిల్స్ వేసుకుంటాడు, అటు తిరుగుతాడు. నామినేషన్స్ ఇక్కడ జరుగుతుంటే ఆ చివరి నుంచి ఆ చివరి వరకు నడుస్తాడు, గొప్ప అనుకుంటున్నాడు. ఇదే చేశాడు నబీలు చేసి. మళ్ళీ తిరిగి రివర్స్లో మాట్లాడే పద్ధతి తప్పు నీది, తప్పు నీది అంట. ఆ రోహిణి అంటది ఫస్ట్ నువ్వు నేర్చుకో మాట్లాడడం అని చెప్పేసి అంటది అనమాట. సో ఇది అలా ఎప్పుడుకో అయిందనుకో నామినేషన్స్ అయిన తర్వాత వీళ్ళు స్నానాలు చేయడానికి వెళ్తే, ఆ స్నానాలు చేయడానికి వెళ్ళి ఆ వాష్రూమ్లో రోహిణి మీద బ్యాక్ పిచ్చింగ్ చేసుకున్నారు. అబ్బా మధ్యలో నిఖిల్కి ఎందుకు అక్కడ పని? నాకు అక్కడ నిఖిల్ ఇన్వాల్వ్ అవ్వడం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదన్న చెప్తా. ఇదే నిఖిల్ రోహిణితో చాలా బాగా ఉంటాడు. వీళ్ళిద్దరికి ఒక మంచి బాండ్ ఉంది, చాలా మంచి బాండ్ ఉంది. నువ్వు అంత మంచి బాండ్ ఉంది, నిన్నేమన్నా రోహిణి నామినేషన్లో వేసిందా? పోనీ నిన్నేమైనా రోహిణి అన్నది ఏం అనలేదు కదా, ఎందుకు వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో సమానంగా నవ్వుతావు?
ఆ నబీల్ అంటే ఏదో చేసుకుంటున్నాడు, నువ్వెందుకు వాళ్ళతో? దీనివల్లే గ్రాఫ్ పడిపోయింది నిఖిల్ది, ఇలాంటి పనుల వల్ల. ఇప్పుడు ఈ ఏదైతే బాత్రూంలో నిఖిల్ వాళ్ళతో కలిసి ఆ నవ్వడాలు, ఆ బ్యాక్ పిచ్చింగ్లు చేయడాలు చేశాడో, ఇది కనుక ఈ రోజు ఎపిసోడ్లో పడితే ఆ గ్రాఫ్ ఇంకా పడిపోద్ది. ఎందుకు అవసరమా? పోనీ నీ జోలికి వచ్చిందా రోహిణి? నీ విషయంలో నెగిటివ్గా బిహేవ్ చేసిందా? లేదు కదా. నువ్వెందుకు వాళ్ళ బ్యాక్ పిచ్చింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నావు? చేసుకొని, నబీల్ చేసే పనే అది, ఆ బ్యాక్ పిచ్చింగ్లే చేసుకుంటాడు, చేసుకొని నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు కూడా చెడవుతావు? ఇదే చేస్తున్నాడు నిఖిల్. దానివల్లే గ్రాఫ్ పడిపోయింది దారుణంగా. పడదా మరి? ఏ విషయంలో నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు? ఒక్క విషయంలో నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు. అబద్ధాలు ఆడకుండా ఉంటావంటే అవి ఆపట్లేదు. ఇక్కడ వేరే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళతో కలిసి నువ్వు కూడా నవ్వుతా, అప్పుడు అలా చేసింది ఇప్పుడు నీకు వస్తుంది అనుకున్నా. ఎందుకు ఇవన్నీ? ఇది ఈ బ్యాక్ బిచ్చింగ్ కాన్సెప్ట్ నడిచింది వాష్రూమ్లో. ఇక్కడ బయట తేజ వాష్రూమ్లోనే విష్ణుతో అంటాడు, నేను నేను తప్ప నీకు ఎవరు దొరకలేదా? నీ ఓటు వల్ల నేను నామినేషన్లోకి వచ్చాను, నువ్వు నాకు రివెంజ్ నామినేషన్ వేసావు అని చెప్పేసి అంటున్నాడు అనమాట తేజ. రివెంజ్ నామినేషన్ వేసావు అని అనడం కంటే తన వైపు పాయింట్ కూడా ఉంది. విష్ణు వైపు పాయింట్ లేదంటే మాత్రం నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు నీ గ్లాస్ పడేయడం తప్పు అనిపించింది, వేసావు. అలాగే నువ్వు ఏవైతే విష్ణు అన్నావో ఆ మాటలు కూడా తప్పు. ఏంటి ఆట ఆడేయడం ముఖ్యం కాదు, ఆట ఆడే విధానం చూసుకోవాలంటే ఏమంత ఆట ఆడే విధానం తప్పుగా ఆడేసింది విష్ణు? ఏం తప్పుగా ఆడేసేసింది? అంత టాంటింగ్ చేసి అంత తప్పు ఏం చేసింది విష్ణు? గ్లాసులు పడేయాలి, అక్కడ ఇద్దరు మిగిలేరు, తనకు పడేయాలనిపించింది, పడేసింది. నువ్వు అక్కడ బ్యాలెన్స్ చూసుకోవాలి. నీ దానికంటే నాది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, నేను ఎక్కడికి వెళ్తాను, నాది పడేయడం వల్ల నీకు ప్లస్ ఆఫ్ కాదా, ఇవన్నీ చూసుకునే వరకు నువ్వు అక్కడే ఉంటావా? ఉండవు కదా. ఆ అమ్మాయి అన్ని ఆలోచించుకుని చేసేలోపు ఎందుకు అనవసరమైన వాదన? మళ్ళీ నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా చేసావు, నీ ఆలోచించే విధానం లేదు, నీ ఆట తీరు కరెక్ట్ కాదు, ఆట తీరు కరెక్ట్ కాదంటే వేస్తుంది మరి. సో విష్ణుకు పాయింట్ లేదు, సిల్లీ పాయింట్తో నన్ను రివెంజ్ నామినేషన్ వేసావు అంటున్నాడు, కానీ అదేం సిల్లీ పాయింట్ కాదు. విష్ణు నన్ను మాట్లాడడం తేజ వైపు నుంచి కూడా తప్పే. తన ఆట తీరు విధానం తప్పు కాదని ఎలా చెప్తాడు తేజ? తిన థింకింగ్ తిన వైపు నుంచి కరెక్ట్ అయితే తన థింకింగ్ తన వైపు నుంచి కరెక్ట్. తన గ్లాసులు పడేయాలనుకుంది, పడేసుకుంది. సో ఈ విషయంలో నాకైతే సిల్లీ నామినేషన్ అయితే అనిపించలేదు విష్ణుది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అంటాడు, సర్లే తను చెప్పుకుంటే ఓకే, కానీ నేను ఇలాగా సింగిల్ నామినేషన్ కదా, వేయకపోతే చక్కగా ప్రశాంతంగా ఉండేవాడిని ఈ వీక్. సో ఇలా చెప్పుకో, అంతేగాని సిల్లీ నామినేషన్ అని మాత్రం అనుకో. సిల్లీ నామినేషన్ అయితే కాదు, నువ్వు నాకు వేసి ఉండకుండా ఉండాల్సింది విష్ణు అని అంటే వేరు, అంతేగాని నువ్వు సిల్లీ నామినేషన్ వేసుకుంటే తనకి సిల్లీ నామినేషన్ వేయలేదు. అప్పుడు విష్ణు ఏమంటదంటే, నేను అవినాష్కి వేద్దాం అనుకున్నా, లాస్ట్ మినిట్లో ఇలా మారిపోయాను అని చెప్పేసి విష్ణు అంటది అనమాట. ఇదే విషయం తేజ వెళ్ళి అవినాష్ వాళ్ళతో చెప్తాడు, ఇలాగ విష్ణు నీకు వేద్దాం అనుకుని మళ్ళీ నాకు వేసిందంట. అంటే అవినాష్ అంటాడు, ఎందుకు, ఫ్రెండ్షిప్ కోసమా అని అడుగుతాడు అనమాట అవినాష్. సో ఇది నీకు వేద్దాం అనుకుందంట కానీ వేయలేకపోయిందంట అని చెప్పేసి అంటాడు. సో ఇది అవుతుంది అన్నది విష్ణు. నిజంగానే అలా ఉంది, వేద్దాం అనుకున్నా కానీ వేయలేకపోయాను అని చెప్పేసి. మేబీ ఆ ఫ్రెండ్షిప్ బాండ్ వల్ల అనుకుంటా, వాళ్ళు ఎంత సరిగ్గా మాట్లాడకపోయినా తినక బాండ్ ఉంది, సో బాండ్ వల్ల నేను వేయలేకపోయాను అన్నట్టే చెప్తుంది. సో ఇదైంది. నెక్స్ట్ రోహిణి. నబీల్ నామినేషన్ అయిన తర్వాత అంత తక్కువ చేసి మాట్లాడతారు, అలా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు అని చెప్పేసి తను రోహిణి ఫీల్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ ఒక మాట అంటది, ప్రాపర్ పాయింట్ అంటది, ఆ రోజు నిన్ను గెలిపించాడు రా నబీల్ మెగా చీఫ్గా అవినాష్ని బీన్ బ్యాగ్ టాస్క్లో. ఎందుకు గెలిపించాడు రా? ఆ రోజు నిఖిల్ వాళ్ళ మీద హట్ అయ్యి నిన్ను గెలిపించాడు రా. ఇప్పుడు కూడా అంతేరా, ఈ టీషర్ట్ టాస్క్లో తన టీషర్ట్ చింపారని ఆ కోపంతో అక్కడ వేసుకున్నా మిన్న దాంట్లో అలా వేసాడురా. అంతేకాదు విష్ణుకి టీషర్ట్ వచ్చేలా చేయడానికి కూడా అదే రీజను, అలా రివెంజ్ హట్ అయిపోయి చేయడమే. సో అని చెప్పేసి ఇలా చేస్తాడు, ఇక్కడ కోపం వస్తే అక్కడికి వెళ్తాడు, అక్కడ కోపం వస్తే ఇక్కడికి వస్తాడు, మనతో బాగానే ఉండేవాడు కదా, ఇంత శత్రువుగా ఇలా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టు ఇక్కడ రోహిణి మాట్లాడుతుంది అనమాట నబీల్ గురించి. ఇక్కడ కొంచెం కోపం వస్తే అటు వెళ్ళిపోతాడు, అక్కడ కొంచెం కోపం వస్తే ఇటు వెళ్ళిపోతాడు అని చెప్పేసి. సో ఇదే కదా గౌతమ్ పాయింట్ కూడా నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటావు అని చెప్పేసి అన్నాడు. దానికి చాట భారతం అంతా చదివాడు నిన్న నబీలు. సో అది నెక్స్ట్ తేజ అంటాడు ఇంకో మాట, గౌతమ్ కూడా ఉంటాడు. గౌతమ్ బయట నుంచి లోపలికి వస్తాడు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు. సో ఇక్కడ తేజ ఏమంటాడంటే, అసలు ఏంట్రా వీళ్ళు మొత్తం అందరూ కలిసి గౌతమ్ మీద పడిపోయారు, దాన్ని టార్గెట్ అంటారని తెలియట్లేదా వీళ్ళకి? అది ఖచ్చితంగా ఆడియన్స్కి టార్గెట్ లాగే వెళ్తాదిరా. ఏంట్రా పాప మా పిల్లోడి మీద ఒకటే పాయింట్, కొన్ని పాయింట్ కూడా వేరే పాయింట్ కాదు, ఒకటే పాయింట్ వేస్తే కింద మీద పడి డిఫెన్స్ చేసుకున్నాడు ఆ పిల్లోడు అంతసేపు గౌతమ్ గాడు
అంటే అప్పుడు గౌతమ్ లోపలికి వస్తాడు. ఎరా నీకు అనిపించింది ఎరా టార్గెట్ అంటే మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు గౌతమ్. టార్గెట్ చేశారని ఇలా ఏమండు, ఏమో అన్నట్టు అలా సైలెంట్గానే ఉంటాడు. పెద్ద ఏం సమాధానం చెప్పడు, సైలెంట్గా ఉంటాడు, స్నానం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు అంతే. అసలు తేజ అంటే అప్పుడు రోహిణి అంటది అది ఖచ్చితంగా టార్గెటే, ఒకే పాయింట్ పట్టుకుని అందరూ దాని గురించే పాడిందే పాడారు అని చెప్పేసి. సో ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తనేమో నబీల్ ఏమో అందరి టీషర్ట్స్ చింపాడు, తనేమో అందరి టీషర్ట్స్ చింపడం న్యాయం, మనం మాత్రం తన టీషర్ట్స్ చింపడం మాత్రం అన్యాయం. సో ఇది నబీల్ బిహేవియర్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇది మాట్లాడుకున్నాడు. రెండు రక్షణ కవచం అన్నాడు, అదే పృథ్వీ రక్షణ కవచం అన్నాడు కదా, రక్షణ కవచం ఎలా అయ్యాను నేను రోహిణికి అని అడుగుదాం అనుకున్నా, పాయింట్ మర్చిపోయాను అని అంటాడు అనమాట. అదే కంప్లైంట్ బాక్స్లో రోహిణికి షీల్డ్లా ఉన్నాడు అవినాష్ అన్నాడు కదా, సో ఎలా షీల్డ్లా ఉన్నానో అడుగుదాం అనుకున్నా, నేను మర్చిపోయాను అని చెప్పేసి అడుగుతుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి తేజ అంటాడు, నేను అనేది ఇదే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఎవరిది వాళ్ళు మాట్లాడుకుంటాం, అక్కడ అలా కాదు, ఒకళ్ళు మాట్లాడితే మొత్తం అందరూ వచ్చేస్తున్నారు, గౌతమ్ నిఖిల్తో మాట్లాడుకుంటే మధ్యలో ఎందుకు పృథ్వీ దూరిపోతాడు, మధ్యలో ఎందుకు నబీల్ దూరిపోతాడు, ఇలా ఒకళ్ళు మాట్లాడుకుంటే ఇంకొకళ్ళు అందరూ ఎందుకు దూరిపోతారు అని చెప్పేసి ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. నబీల్ అంటాడు, నేను తప్పులు చేయలేదు, అందుకే నేను నామినేషన్లోకి రాలేదు, నేను తప్పులు చేయకుండా ఉన్నాను కాబట్టి నేను నామినేషన్లోకి రాలేదు, నేను ఎవరైనా నన్ను నామినేషన్ చేయొద్దు అన్నానా అని చెప్పేసి ఈ డిస్కషన్ నిఖిల్, పృథ్వీ, నబీల్ ఇదే వాష్రూమ్లో చాలాసేపు ఇది నెమ్మదిగా వెళ్ళి రోహిణి మీద బ్యాగ్ బిచ్చింగ్లు, నవ్వుకోవడాలు ఇవన్నీ జరిగితే చూడడానికి మాత్రం అసలు బాగాలేదు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రోహిణి అంటది, విష్ణు ప్రేరణను నామినేట్ చేస్తుందని అనుకోలేదు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో డిస్కషన్ జరుగుతుంది. నాకు ఎందుకు సేవింగ్ పవర్ ఇవ్వలేదురా అని చెప్పేసి రోహిణి అంటది. అంటే ఈలోపు ఎవరు ప్రేరణ వచ్చేసి ప్రేరణ అంటది, ఎందుకు నీకు సేవింగ్ పవర్ ఇవ్వలేదు అంటది. సో ఆ తర్వాత మళ్ళీ అంటది, నా కోసం యూజ్ చేస్తావని కాదు అంటే తేజ అంటది, మరి ఎవరి కోసం యూజ్ చేయొచ్చు అంటే ఏమో నీ మీద యూజ్ చేసినేమో, నీది సిల్లీ రీజన్ కదా అని అంటది. బట్ ప్రేరణ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పనా, ఎందుకు అంటే రోహిణి దగ్గరికి వెళ్ళి నన్ను సేవ్ చేస్తావా, నీకు సేవింగ్ పవర్ వస్తే అని అడిగిందంట. సో అది ఎందుకంటే ప్రేరణకి రోహిణికి ఒక విషయం జరిగింది కిచెన్లో. ఏంటంటే కిచెన్లో రోహిణి పర్మిషన్ లేకుండా చపాతీ పిండి కలిపేసింది. ఎవరు ప్రేరణ. అది ఎందుకు కలిపావు అంటే డిన్నర్ కోసం కలిపాను అంటుంది. అక్కడ ఆల్రెడీ దోశల పిండి ఉందంట. ఇదే పని గనక ప్రేరణ మెగా చీఫ్గా ఉన్నప్పుడు గనక వేరే వాళ్ళు చేసి ఉండుంటే అది మనకు ప్రోమోలో వచ్చేదనమాట. ఇప్పుడు వాడు స్టార్ మా మ్యూజిక్లో వేసుకున్నారు, అది బజ్లో వేసుకున్నారు. అది కనుక ప్రేరణయే మెగా చీఫ్ అయినప్పుడు ఇలా వేరే వాళ్ళు తన పర్మిషన్ లేకుండా చపాతీ పిండి కలిపి ఉండుంటే అది మెయిన్ ప్రోమోలో వచ్చేది, అంత అడవుడు చేసేది. ఈమె మాత్రం అక్కడ రోహిణి పర్మిషన్ లేకుండా చపాతీ పిండి కలిపేసింది. ఆల్రెడీ అక్కడ దోశల పిండి తీసి బయట పెట్టారంట. సో ఇంకా రోహిణికి చిరాకు వచ్చి ఇంకా చపాతీ పిండి కలిపింది కదా పడేయండి దోశల పిండి అని అంటది అనమాట. సో ఈ కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి. అండ్ ప్రేరణ ప్రతి ఒక్కరిని ఇలా అడుగుతుంది. సో ఇది వీళ్ళకి ఉన్నది అంటే తిన కూడా అంత ఫుల్గా ఏమి మన సపోర్ట్ కాదు, వాళ్ళ వైపే ఉంటుంది కానీ మన దగ్గర వచ్చి కూర్చుంటుంది అన్న ఫీలింగ్ వీళ్ళకి నెమ్మదిగా వస్తుంది అనమాట ప్రేరణ విషయంలో. సో ఇలా అడుగుతుంది, నన్ను సేవ్ చేస్తావా, నీకు సేవింగ్ పవర్ వస్తే అని అడిగింది నన్ను అని చెప్పేసి రోహిణి అంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలా ఉంటుందంటే ప్రేరణ విషయాలు తను మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చేయదు హౌస్లో. తనకేంటి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవాలి, కాంపిటీషన్ పోవాలి, అందరూ బయటకు పోవాలి, అంత సెల్ఫిష్. తనకు మాత్రం అందరూ హెల్ప్ చేయాలి. ఆ రోజు నబీల్ దగ్గర కూర్చొని ఒరే ఎందుకురా అవినాష్కి యూస్, నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానో ఒక నిమిషం వినండి. నేను ఈ విషయం ఇది చెప్పడానికి వేసింది. నబీల్ దగ్గర కూర్చొని ఒరే ఎవరికి చెప్పకే, ఒట్టి ఎవరి దగ్గర అనుకో అంటే నువ్వు చేస్తున్నా తప్పని తెలుసు, నువ్వు అక్కడ మాట అంటున్నావు అంటే తప్పని తెలుసు, మరి ఎందుకు మరి ఒట్టేయించుకుని అంటే నోరు మూసుకుని ఉండొచ్చు కదా అంటే ఒరే ఒట్టేసి చెప్తున్నా, ఇప్పుడు ఒట్టేయి ఎవరికి చెప్పుకో, నువ్వురా ఎందుకురా ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసావు, అది ఉంటే నెక్స్ట్ వీక్ మనకి యూజ్ అయ్యేది కదరా అంటే ఈమె ఎవిక్షన్ షీల్డ్ నబీల్కి ఓటు ఎందుకు వేసింది, ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉంటే నెక్స్ట్ టైం డేంజర్ జోన్లో ఉంటే నబీల్ తనకు యూజ్ చేస్తాడని ఈ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసింది ప్రేరణ. అరే ఇప్పుడేమో తిన అవినాష్ యూజ్ చేశాడు, ఒకటి ఆ నబీల్ ఎవిక్షన్ షీల్డ్ పోయింది, రెండు ఒక కాంపిటీషన్ మనకి హౌస్లో ఇంకా ఉండిపోయింది, బయటకు పోయేవాడు అవినాష్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడిందా.
విత్ ఇన్ సెకండ్స్, అప్పుడు అవినాష్ మెగా చీఫ్ కదా, విత్ ఇన్ సెకండ్స్ అవినాష్ దగ్గరికి వెళ్ళి రేపు నామినేషన్లో నన్ను సేవ్ చేస్తావా అని అడుగుతుంది. అడిగేస్తుంది. మళ్ళీ ఆ తర్వాత నేను ఊరికే అన్నాను అంటది. అడగడం అడిగేస్తుంది. సో ఇదే సేమ్ గౌతమ్ మీద అంత టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి తెలుసా? ఆ రోజు ఇమ్యూనిటీ షీల్డ్ తనకి ఇవ్వకుండా హరితేజకి ఇచ్చేసాడంట. ఆ రోజు నుంచి కక్ష కట్టేసింది గౌతమ్ మీద. ఓ రేంజ్ కక్ష కట్టేసింది. అందరూ తనకి హెల్ప్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది రోహిణి అంటుంది అనమాట. ఇలా అడుగుతుంది, నన్ను సేవ్ చేస్తావా అని చెప్పేసి. ఏదో నేను లేదన్నానా, చూద్దామని అన్నానా, ఏదో చెప్తుంది రోహిణి. ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చెప్తుంది, నాకు పృథ్వీని నామినేట్ చేయాలని లేదు, ఎందుకంటే నాతో పాటు తన టాస్క్ చాలా కష్టపడి ఆడాడు, సో అందుకే నాకు నామినేట్ చేయాలని లేదు. దట్టు వాళ్ళ అమ్మ కోరిక, తను మెగా చీఫ్ అవ్వాలని అనుకోవడం, సో తను అంత బాగా ఆడినందుకు నాకు తను నామినేట్ చేయలేదని చెప్తుంది. ఈ పాయింట్ నాకు నచ్చింది రోహిణి. అలా తన ఎఫర్ట్స్ని కూడా గుర్తించి తను అలా బిహేవ్ చేస్తున్నా, ఒక రౌడీలో బిహేవ్ చేస్తున్నా కూడా నేను తన నామినేషన్లో వెయ్యను అనడం బాగా నచ్చింది. సో ఇదొకటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తేజ అడుగుతాడు అవినాష్ని. ఏమని అంటే, తేజ అవినాష్న కాదు, అవినాష్ తేజ అని అడుగుతాడు. ఏమని అంటే, వాడు పృథ్వీ గౌతమ్ని వాడు వీడు అన్నాడు కదరా, నీకు అది డిస్రెస్పెక్ట్ అనిపించలేదా? నువ్వు తేజ అని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు పృథ్వీని అది అడగలేదు అని చెప్పేసి అంటాడు అనమాట. ఇలా డిస్రెస్పెక్ట్ గురించి తను మాట్లాడుతున్నాడు కదా, ఆ వాడు అన్నది డిస్రెస్పెక్టే కదరా ఆ రోజు అలా అనడం, అది నువ్వు ఎందుకు అడగలేదు, నీకు అనిపించలేదు అంటే నాకు అనిపించింది, కానీ నేను వేరే వాళ్ళ పాయింట్స్ మీద చెప్పాలని అనుకోలేదు, నా ఓన్ పాయింట్స్తోనే వెళ్ళాలనుకున్నాను అని చెప్పేసి తేజ అంటాడు. సో ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న డిస్కషన్ వీళ్ళ మధ్యలో జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళకి టెన్షన్ ఉంది. సో అంటే ఆల్రెడీ అవినాష్కి ఏమో నేను లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి వెనక్కొచ్చాడు కదా, ఆ టెన్షన్ అవినాష్కి ఉంది. తేజకి ఏమో నాకు అంత ఓట్లు ఎవరు వేస్తారులే అన్నది తేజకు ఉన్నదనమాట. సో రోహిణి అంటది, సర్లే ఏం జరిగితే అది జరుగుతుంది, ఉన్న రోజులు బాగా పర్ఫామ్ చేద్దామని అంటది. సో వీళ్ళు వేసుకున్న లెక్కలు ఏంటంటే, నిఖిల్, గౌతమ్, నబీల్ వీళ్ళు ముగ్గురు టాప్ 3 కాబట్టి వీళ్ళు ఫిక్స్, వీళ్ళు సేవ్ అయిపోతారు. సో మిగిలిన వాళ్ళలోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మనం చూసుకోవాలి అని వీళ్ళు లెక్కలు వేసుకుంటారనమాట. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ అంటాడు, ఇప్పుడు నేను 13th వీక్లో వచ్చాను, BB4లో తను 13th వీక్లోనే ఎలిమినేట్ అయిపోయాడు కదా, నేను 13th వీక్లో వచ్చాను, నాకు ఇది ఒక టెన్షన్ ఉంది, అప్పుడు అలాగే ఎలిమినేట్ అయిపోయింది కదా, ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా జరుగుతుందా అంటే రోహిణి అంటుంది, అది ఏం పట్టించుకోకు, ఏం జరుగుతుంది అని చెప్తాడు. ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రోహిణిని అవినాష్ అంటాడు అనమాట, నువ్వు అసలు చాలా చాలా బాగా మాట్లాడావు, నబీల్ అంతలా ఏమది పోక్ చేస్తున్నా కానీ నువ్వు చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చావు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి అని చెప్పేసి రోహిణినే అంటాడనమాట. ఇది ఒకటి జరుగుతుంది. తేజ ఇలా అంటాడు, అందరూ కలిసి ఒకడి మీదే పడ్డారు, బయట జనాలకి తెలియదారా అది టార్గింగా కాదా అని, వీళ్ళకి ఆ మాత్రం అర్థం కావట్లేదారా, ఒకే పాయింట్ మీద అందరూ గుద్దుతున్నారు, అది టార్గెటే అని చెప్పేసి తేజ అంటే రోహిణి అంటది, అది టార్గెటే అని చెప్పేసి. సో ఇది ఇక్కడ వరకు నైట్ లైవ్లో జరిగింది. ఆ తర్వాత మనకి లైవ్ ఆపేసాడు అంటే పడుకోవడం చూపించాడు అనమాట. సో మీరు లైవ్ చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఓటింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది, నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఓటింగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే వేసుకోండి, అస్సలు స్ప్లిట్లు అలాంటివి ఏం చేయకండి. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు వాళ్ళకే వేసుకోండి. అండ్ రోహిణి ఫ్యాన్స్ మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? అవినాష్గా, తేజాకా, వీళ్ళిద్దరూ కాకుండా లేదా వేరే వాళ్ళకా? మీ ఓటు ఎవరికైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా.